ఈరోజు అజిత్ పవార్ మరణం తర్వాత ఒక్కసారిగా సౌందర్య ఎలా చనిపోయింది ఏంటన్నది జనాలు ఆలోచిస్తున్నారు. ఈ రెండింటికి కూడా ఉన్నటువంటి లింక్ ఏంటి నేను చెప్తా. ముందైతే అజిత్ పవార్ ట్రావెల్స్ ఉన్న ప్రైవేట్ జెట్ ఏదైతే ఉందో దాన్ని నడిపింది ఎవరు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అది అసలు ఏ కంపెనీ ఇది? దానికి సంబంధించి ప్రజెంట్ కుట్ర జరిగిందా లేదా? ఏ తెలుగు మీడియా టచ్ అయినటువంటి అంశాలని మన కావ్యస్ మీడియాకి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాను. మ్యాక్సిమం 5 minutes కంప్లీట్ చేస్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లేయర్ జెట్ అన్నట్టుగా 45 మోడల్ ఆ ప్రైవేట్ జెట్కి సంబంధించి విఎస్ఆర్ గ్రూప్ వాళ్ళది. దీన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విటిఎస్ఎస్కే ఆ ఫ్లైట్కి సంబంధించి పెట్టిన పేరు అనుకోవచ్చు. నడిపింది సుమిత్ కపూర్. ఇతనికి 16,500 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను పైలట్ పక్కన ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫీసర్, కో పైలట్ కదా, ఫస్ట్ ఆఫీసర్ అంటారు. శాంభవి పాఠక్ వెల్ ట్రైన్డ్, తను కూడా అమ్మాయి వెల్ ట్రైన్డ్. మార్నింగ్ 8 గంటలకు ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. బారామతి వచ్చేసి ఈయన నియోజకవర్గం. జిల్లా పరిషత్ ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ నిర్వహించారు. ముంబై నుంచి 8ంటికి బయలుదేరాడు. 8:45కి అక్కడ ల్యాండ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ ల్యాండ్ అవ్వబోతున్న మూమెంట్లో కింద వాళ్ళు చూస్తున్నప్పుడు విమానం ఏదో తేడాగా ఉంది, వాళ్ళకి అంటే షేక్ అవుతుంది, ఏదో తేడా కొడుతుంది అనుకున్న మూమెంట్లోనే ల్యాండ్ అంటే క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. పడతా బ్లాస్ట్ అయిపోయింది. దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, మరలా అలా 5 సార్లు బ్లాస్ట్ అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వచ్చేసి అరౌండ్ 9:15కి అలా వచ్చారు. అప్పటికి మొత్తం తగలబడిపోయింది. ఒక్కరు కూడా మిగిలిన ఆల్మోస్ట్ అంతా చనిపోయారు. ఇప్పుడు అసలు ప్రైవేట్ జెట్లే గత కొద్ది నెలలుగా ప్రమాదానికి ఎందుకు గురవుతున్నాయి? నార్మల్ ప్లేన్స్ కమర్షియల్వి ఈ ప్రైవేట్ జెట్ డిఫరెన్స్ ఏంటి? సింపుల్గా చెప్తాను. ఈ ప్రైవేట్ జెట్లకి డబుల్ ఇంజిన్ ఉన్నా కానీ బ్యాకప్ సిస్టమ్ అంతగా ఉండదు. ప్రైవేట్ జెట్లు అన్నప్పుడు విఐపీలు, వివిఐపీలు, మంత్రులు, అప్పటికప్పుడు టూర్లు వేసుకున్న లైక్ ఇటువంటి వాళ్ళకి సరిపోద్ది. దీనిలో పైలట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ వాళ్ళకి ఏం చేస్తారంటే టాస్క్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళని దించాలో అక్కడ దించాలి అంతే. అదే కమర్షియల్ ప్లేన్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించి ఏంటంటే అందులో పైలట్లు ఓన్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఏదైనా తేడాగా ఉందంటే నీర్మన్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ అలా ఉండదు అనమాట. ప్రైవేట్ జెట్లకి అనుకున్న ప్లేస్లో ల్యాండ్ చేయాలి అంతే, టైంకి ఏదో విధంగా ల్యాండ్ చేయాలి. వేరే ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానికి అయ్యేది కాదు. మరలా ఈ ప్రైవేట్ జెట్ల కెపాసిటీ 2,500 కిలోమీటర్ నుంచి 3,000 కిలోమీటర్ ట్రావెల్ చేయగలవు. ఓకే. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ లేయర్ జెట్ 45 దీనికి సంబంధించి చూస్తున్నప్పుడు 8 నుంచి 9 మంది కూర్చోవచ్చు. బట్ ఇందులో 5 అజిత్ పవార్ అండ్ ఆయన అసిస్టెంట్, తర్వాత వచ్చేసి ఆయన దగ్గర ఉన్న పర్సనల్ సెక్రటరీ, వాళ్ళు 3. అండ్ సుమిత్ కపూర్ వచ్చేసి ఫస్ట్ పైలట్, శాంభవి పాఠక్ వచ్చేసి ఫస్ట్ ఆఫీసర్. 5. బట్ బయలుదేరటానికి ముందు అన్నీ చెక్ చేశారంట, అన్నీ బాగానే ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే సౌందర్య మరణం 2004లో ఆమె హెలికాప్టర్ ప్రమాదం జరిగింది కదా, అప్పుడేంటి ఇక్కడ వచ్చేసి ఆమె ప్రచారం చేసిన దొరికి విద్యాసాగర్ గారికి ఆయన ఏమన్నారు, సౌందర్య వాళ్ళ అన్నతో, మీరు వచ్చి ప్రచారం చేస్తుంటే సంతోషం, మీరు రావాలి కూడా, కానీ ఆమె ఇక్కడ ప్రచారం చేసి మన సికింద్రాబాద్ ప్రచారం చేసి మన నెక్స్ట్ రోజు సికింద్రాబాద్ షూటింగ్ వెళ్ళాలంటున్నారు కదా, చెన్నైకి షూటింగ్ వెళ్ళాలంటున్నారు కదా, మరి అది విమానం అంటే చూసుకోనండి, ప్రైవేట్ జెట్ హెలికాప్టర్ అండి, సరే నేను రెడీ, డబ్బులు నేను ఇస్తా అన్నాడు. అదే సమయంలో ఆయన ఏమన్నాడు, ప్రజెంట్ ఎలక్షన్ టైం కదా, సరైన మెయింటెనెన్స్ ఉంటాయో లేదో జాగ్రత్త మరి అంటే సౌందర్య వాళ్ళు అన్న వచ్చేసి లేదు నేను చూసుకుంటాను అన్నాడు. అలా వాళ్ళు సరైన మెయింటెనెన్స్ అనేటువంటి ఒక చాపర్ని తీసుకొని హెలికాప్టర్ని బయలుదేరిన కొన్ని సెకండ్స్లోనే అది అనుకున్నాల్సినటువంటి ఎత్తుకు వెళ్ళాలి, థ్రస్ట్ రాలా. ఈలోపు దాని డైరెక్షన్ మార్చాడు, ఇంజన్ ఫెయిల్ అవటం, క్రాష్ అవటం, బ్లాస్ట్ అవటం జరిగిపోయింది. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నట్టయితే ఏ జెట్ అయితే ఇప్పుడు ఇది తీసుకున్న ప్రైవేట్ జెట్, ఈ దిక్కుమల్ల ప్రైవేట్ జెట్టు 2023 సెప్టెంబర్లో 2గా విడిపోయింది. ముంబై ఎయిర్పోర్ట్లో భారీ వర్షం పడుతుంది, ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అవుతున్న మూమెంట్లో తేడా వచ్చింది, రన్వే నుంచి వేరే సైడ్ వెళ్ళిపోయి ఐ థింక్ పక్కన గోడలే ఉండే వాడు కొట్టేసి 2 బ్రేక్ అయిపోయింది. ఒక విమానం 2 ముక్కలు అయిపోయింది. అదృష్టం ఎవరు చనిపోవాలి. దానినే మరలా ఒక విమానంగా సెట్ చేశారంట. ఆ దరిద్రమే ఈ అజిత్ పవార్ ఇప్పుడు ఎక్కింది. అంటే ఎంత దారుణమైన నిర్లక్ష్యం ఉందో చూడండి. సౌందర్య విషయంలో వచ్చేసి ఏమీ లేవు, ఇదే కదా, ఏం కదలే నేను చూసుకుంటా అని చెప్పేసి టెక్నీషియన్ చెప్పాడో, పైలట్ చెప్పాడో, లేదంటే దాని ఓనర్ చెప్పాడో తెలియదు, కానీ
అక్కడ కూడా నిర్లక్ష్యం, ఇక్కడ కూడా నిర్లక్ష్యం, 2 చోట్ల నిర్లక్ష్యం, 2 చోట్ల కూడా ఆ ప్రమాదం కూడా అంతే 5 చనిపోయినట్టున్నారు. ఇక్కడ కూడా 5. ఏ కోయిన్సిడెన్స్ అంటే అర్థం కావట్లేదు. అక్కడ ఎన్నికల ప్రచారం, ఇక్కడ ఎన్నికల ప్రచారం. దారుణం అండి. ఓవరాల్ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఈ ప్రైవేట్ జెట్లు వచ్చేసి ఇందాక చెప్తూ మధ్యలో డ్రాప్ అయినట్టు, ప్రైవేట్ జెట్లు వచ్చేసి కమర్షియల్ వాటితో పోల్చుకున్నప్పుడు వెయిట్ తక్కువ ఉంటుంది, లో వెయిట్ ఉంటుంది. గాల్లో ఏదైనా తేడాలు కానీ జరిగిన వాతావరణ మార్పులు ఇచ్చినందుకు ఇది ఈజీగా కూలిపోతాయి అన్నమాట. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం ప్రైవేట్ జెట్లో పోవాలి. లైట్ వెయిట్ ఉంటుంది, బ్యాకప్ సిస్టమ్ సరిగా ఉండదు, అండ్ ఈ ప్రైవేట్ జెట్లో ఉన్నటువంటి పైలట్లు ఎవరైతున్నారో వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దరిద్రాలు. బట్ ఈరోజు అజిత్ పవర్ ఫ్లైట్ ఉంది కదా ఆ జెట్ది, దానికి లేయర్ జెట్ కెపాసిటీ అన్నప్పుడు చాలా బాగుంది. ఇంటర్నేషనల్ మీడియా ఎంతో ఫేమస్ అంటే ఈవెన్ ఆ కంపెనీని విఎస్ఆర్ ఆ గ్రూప్ ఆ కంపెనీ నడుపుతుంది కూడా రిటైర్డ్ పైలట్లే. దాని అంత బాగానే ఉంది. మరి ఎలా అంటే ఇక్కడే కుట్ర కోణం ఉంది అని అనిపిస్తుంది. నిజంగా ఎలా ఎందుకుంటుంది? వాళ్ళెందుకు సరిపోతారు లోపల ఉన్న వాళ్ళు? లేదా అన్ని బాగానే వెళ్ళని చెప్పేసి పంపేటప్పుడు ఎవడని ఏదైనా చేసి ఉండాలి. సో బ్లాక్ బాక్స్ దొరికితే అన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు సౌందర్య మరణానికి సంబంధించి కూడా బ్లాక్ బాక్స్ దొరికింది, అంత కరెక్ట్గానే ఉందనుకున్నారు. బట్ రియాలిటీ ఏంటన్నప్పుడు సరిగా మెయింటెనెన్స్ అటువంటి చాపర్ని ఆ రోజు గాల్లోకి లేపారు, ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకప్పుడు దారుణంగా బ్రేక్ అయిపోయినట్టు ఒక విమానాన్ని పట్టుకొచ్చి ఈరోజు ప్రయాణానికి పంపించారు. అదే ఇంత దారుణానికి కారణమైంది. బట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక పక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇక్కడ రాజా సింగ్, ఇంకా మన ఇండియాలో చాలామంది దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? అజిత్ పవార్ వచ్చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అండ్ ఆయన వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా కలిసిపోయారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసి మహాయుద్ధ నుంచి బయటకు వచ్చాడు, బీజేపీని విమర్శలు చేశాడు. ఇప్పుడు మరలా ఈ ప్రయాణానికి ముందు వచ్చేసి మహాయుద్ధ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే మొత్తం పాజిటివ్గా చెప్పుకొచ్చాడు. మరలా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చేసి వాళ్ళ బాబాయ్ దగ్గర ప్రచారం చేయబోతున్నాడు. మొత్తాన్ని చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఈయన ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో ఈయన చనిపోయాడంటప్పుడు దీని వెనక ఎవరో క్లారిటీ ఉన్నది ఇదంతా చేశారని అంటున్నారు. నిజాలు ఏంటో ఆ బ్లాక్ బాక్స్ దొరికితేనే తెలుస్తాయి. బట్ మరలా చెప్తున్నా, ప్రైవేట్ జెట్లు కానీ హెలికాప్టర్లు కానీ భయంకరమైన నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతాయి. అన్యాయంగా అప్పటికప్పుడు చనిపోతూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా ఆ రోజు పదే చెప్పారంట అధికారులు అయితే, ఏవియేషన్ అధికారులు అయితే, ఏమని? వాతావరణం సహకరించడం లేదు, ఎలా ఉండేదో తెలియటం లేదు, ఓకే వద్దు ఆగిపోండి అని. ఏం కాదయ్యా వెళ్దాం అని ఆయన అనటం. వాస్తవానికి అదే హెలికాప్టర్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళాలి, ఆయన ఆగిపోయాడు. ఎందుకంటే ఏదో పని అప్పు చెప్తే సరే చేసి పెడతాను సార్ అన్నాడంట. ఇక ఆ రోజు ఆయనతో వెళ్ళినటువంటి వాళ్ళు కానీ రిమైనింగ్ కింద నుంచి చూస్తున్న వాళ్ళు కానీ హెలికాప్టర్ పర్ఫెక్ట్గా బాగుందని అనుకున్నారు, పైలట్ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం కదని అనుకున్నారు. బట్ దారిలో వెళ్ళాక ఏమైంది? క్యూములో నింబస్ మేఘాలకు అమ్ముకోవటం, వాళ్ళు ఉండేది ఫారెస్ట్ ఏరియా అవ్వటం, అసలు డైరెక్షన్స్ ఏవి తెలియకపోవటం, ప్రొపరేటర్లో హెలికాప్టర్ పని చేపడంతో చివరికి ల్యాండ్ చేయక తప్పదన్న మూమెంట్లో ల్యాండ్ చెబుతున్నప్పుడు కింద వచ్చేసి దాని రెక్కలు, పక్కన కొండలు, అడవి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఎవరి బాడీ అంటే కూడా తెలియలేదు. కేవలం వాళ్ళ ఒంటి మీద బట్టలను బట్టి గుర్తుపట్టాల్సి వచ్చింది. సో చాపర్లు కానీ హెలికాప్టర్లు కానీ ఈ ప్రైవేట్ జెట్లు కానీ చాలా ప్రమాదం అని చెప్పేసి నాకు మరలా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా కొన్ని, టెక్నికల్గా అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని, ఆ పైలట్లకు వచ్చేసి ఫ్రీడమ్ లేకపోవటం కొన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే మన తలరాత అన్నీ కలగలిపి అజిత్ పవార్, సౌందర్య, వైఎస్ఆర్, ఇక ఎంతోమంది జిఎంసి బాలయోగి, ఈవెన్ మన ఇందిరాగాంధీ చిన్నప్పుడు సంజయ్ గాంధీ ఉంటాడు అతను, ఇలా చాలామంది ప్రముఖులు కూడా ఇలానే ఈ విమాన ప్రమాదాలు కావచ్చు, హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోతూ ఉన్నారు. బట్ 5 నిమిషాలు అన్నాను, బట్ అరౌండ్ 9 minutes వచ్చేసింది. మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను.